వెహికల్ డిపోలో మెకానిక్గా చేస్తాను. నా పేరు దుర్గాప్రసాద్ అండి. నేను 98లో చేరాను. 98లో మేము పర్మనెంట్లు అవుతాయని మున్సిపాలిటీలో చేరాం. కానీ ఇప్పుడు దాకా పర్మనెంట్ అనేది కాదు, కానీ మా జీతాలు అరాకొర జీతాలు 21,000. మొన్న జూన్లో 28 రోజులు చేస్తే 3,000 రూపాయలు కనీసం పెంచారు. హెల్త్లో కలపకుండా 26,000 రూపాయలు ఇవ్వకుండా హెల్త్ సెక్షన్లు కాకుండా మాకు ఇంజనీర్లో పెట్టేసి మాకు చాలా ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం. మేము చేసేది చెత్త బళ్ళు, శవాల బళ్ళు, కుక్కల బళ్ళు, అన్ని బళ్ళు చేసేవి బాగా చేస్తాం మేము. మా చేతులు కానీ మా పురుగులు గిరుగులు పడి మా నాన్న జస్ట్ ఎలర్జీలు వేస్తాయి. కానీ మాకు హెల్త్లో కలపకుండా ఇంజనీరింగ్ అని విడదీసి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 6,000 రూపాయలు పెంచకుండా కనీస వేతనం అప్పుడు మాకు 18,000 ఇచ్చేది. హెల్పర్లకి ఈ ప్రభుత్వం ఏం చేయలేదండి, మాకు పర్మనెంట్ ఏం చేయలేదు. 3,000 రూపాయలు పెంచింది, అరాకొరా పెంచి మా చాలీసాల జీతాలు. మాకు ప్రభుత్వ పథకాలు మొత్తం తీశారు. అమ్మఒడి లేదు, తల్లికి లేదు, వందనం లేదు. అలాగే మా వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, వాళ్ళకి పింఛన్ తీశారు. మాకు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఎంత ఇవ్వాలండి? కనీస వేతనం 30,000 40,000 ఇవ్వాలి. మాకు ఇచ్చే అరాకొర జీతాలు 15,000 18,000 ప్రభుత్వ జీతాలని మాకు తల్లిదండ్రులకి పింఛన్లు తీశారు. మా పిల్లల చదువులు లేకుండా చేశారు. అమ్మఒడి లేదు, ఏమీ లేదు, ప్రభుత్వ పథకాలు ఏమీ లేదు. ఎలా బతకాలి? 18,000 రూపాయలతో 15,000 రూపాయలు ఎలా బతకాలి? ఇంటి గట్టిగా కట్టాలంటే 6,000 7,000 రూపాయలు. బడికి వెళ్ళాలి, పిల్లలు చదివాలంటే వాళ్ళకి కనీసం చదివించాలి. ఆ చదువులు లేక ఇబ్బంది లేక చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ ప్రభుత్వం ఏమైనా మమ్మల్ని సీనియర్ బట్టి మాకు పర్మనెంట్ చేయాలని ఒకే కోరిక. ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం, 25 26 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తున్నాం ఇదే సంవత్సరంలో. పర్మనెంట్ చేయకపోగా మాకు చాలీసార్లు జీతాలు ఇచ్చి మమ్మల్ని నానా ఏడిపిస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాలు మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం.